అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాయలసీమలో పండించిన అరటి పంట మద్దతు ధర లేక వెలవెలబోతోంది. మొన్నటి వరకు గల్ఫ్ దేశాల వ్యాపారులు కూడా సీమలో పండే అరటిని కొనేందుకు పోటీపడ్డారు. కానీ ఇప్పుడు అరటి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో అరటి పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు రైతులు. పంటలు తొలగించుకునేందుకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కరోనా తర్వాత అంతటి దారుణమైన పరిస్థితులు ఉండడంతో నిలువున పంటను కోసి వేసి పొలాల్లోనే పారబోస్తున్నారు. మొన్న మామిడి, నిన్నటి ఉల్లి, టమాటా, ఇప్పుడు అరటి పంట ఇలా రైతులు లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగు చేసే పంటలకు గిట్టుబాటు ధరలు అమాంతం పడిపోతున్నాయి. ఒకప్పుడు రికార్డు స్థాయిలో పలికిన ధరలు హఠాత్తుగా ఎందుకు పడిపోతున్నాయో ఎవరికీ అంతుపట్టడం లేదు. అరటి చాలా ప్రాంతాల్లో పండుతున్న రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాల్లో పండే పంటలకు ఉన్నంత గిరాకీ మరే పంటకు ఉండదు. విదేశాలకు చెందిన ఏజెంట్లే స్వయంగా రైతుల వద్దకొచ్చి పంటలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అనంతపురం, కడప జిల్లాలో 60,000 ఎకరాల్లో అరటి సాగవుతోంది. అరటి ఒక సీజన్ అని కాకుండా ఎప్పుడైనా సాగు చేస్తూ ఉంటారు. అందులో అధిక శాతం రైతులు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాల్లో పంట చేతికొస్తుంది. నెల క్రితం టన్ను అరటి 4,000 నుంచి 8,000 వరకు పలికింది. ఇవే రైతులకు కొంత నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఏకంగా 1,000 నుంచి 2,000 కూడా పలకడం లేదు. దీంతో రైతులు తోటలు వదిలేస్తున్నారు. కాయలు మాగిపోతున్నాయి. అరటిని అడిగేవారు లేకపోవడంతో ట్రాక్టర్లతో పారబోస్తున్నారు. టన్ను కనీసం 12,000 అయినా ధరొస్తే కానీ రైతులకు గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. అనంతపురం జిల్లాలో 40,000 ఎకరాల్లో అరటి సాగవుతోంది. 1,50,000 టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ క్రాప్ ప్రకారమే 32 మండలాల్లోని 13,000 మంది రైతులు గ్రానైన్ రకం టిష్యూ కల్చర్ అరటి పండించారు. పుట్లూరు మండలంలో అత్యధికంగా 6,985 ఎకరాల్లో వేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 700 ఎకరాల్లో అరటి సాగైంది. ఎకరాకు 22 నుంచి 25 టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. దిగుబడికి అనుగుణంగా ధర మాత్రం పలకడం లేదు. గెలలను కొనేందుకు వ్యాపారులు రావడం లేదు. కూలీ ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను పొలం మీదే వదిలేశారు. ప్రభుత్వమే అరటి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులతో సంప్రదింపులు జరిపి నష్టం లేకుండా చూడాలంటున్నారు. అంతేకాదు ఉద్యాన పంటలకు సబ్సిడీ అందించాలని, దాంతోనే ఖర్చులు తగ్గుతాయని సూచిస్తున్నారు. జిల్లాలో సాగు చేసినటువంటి రైతాంగం సంబంధించి పంట పొలాల్లో మాగిపోతున్న పరిస్థితి. సుమారు 1,50,000 రూపాయలు ఎకరాకు పెట్టుబడి పెడితే కనీసం ఈరోజు 5,000, 10,000 కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకోకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మాత్రం మేము రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి హార్టికల్చర్ రబ్బు పేరుతో పండ్ల తోట రైతులను ఆదుకుంటాం, ఇన్సెంటివ్లు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఆచరణలో సబ్సిడీలు లేవు, ఏమీ లేవు. పంటకు గిట్టుబాటు ధర లేక పొలాలను కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ గారు వ్యాపారస్తులను పిలిచి మాట్లాడతామని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది. 6 రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేయమని చెప్పాడు. 6 రూపాయలతో పోయినా కూడా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. నిజంగా 6 రూపాయలతో కొనుగోలు చేసినా మిగతా మొత్తం సంబంధించిన ఇన్సెంటివ్ రూపంలో ప్రభుత్వం ఇవ్వాలా, అట్లా ఆ రూపంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కానీ ఆచరణలో అట్లాంటి చర్యలు తీసుకోకుండా వ్యాపారస్తులను పిలిచి మీరు 6 రూపాయలతో కొనుగోలు చేయమని వాళ్ళ మీద చెప్పడం సరైందే. కానీ దాంతోపాటు ఏమంటే కింది స్థాయిలో అది అమలు 6 రూపాయలు కూడా అమలు కాలే. ఈరోజు రెడ్డిపల్లికి సంబంధించిన ఆ గ్రామంలో మేము రైతులతో మాట్లాడితే ఈరోజు కోతకు వస్తున్నారు. హనుమంత్ అనేటువంటి రైతుకు సంబంధించి 3 రూపాయలతో కోస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో. ఈరోజు ఒక ఎకరాకు సంబంధించి దాదాపు రైతులు ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఆ రకంగా చేస్తున్నారు. చేసినటువంటి దానికి ఈరోజు మార్కెట్లో పోతే కనీసం 2,000, 3,000 కూడా కొనే పరిస్థితిలో లేదు కింద. కాబట్టి ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చే రకంగా రైతులు కొనాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ రైతులకు సంబంధించినటువంటి భూమిని ఈరోజు సోలార్గా తీసుకొని రైతుల్ని భూమి నుండి వెలుగొట్టేటట్లున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున డిసెంబర్లో 1వ తారీఖు పైన పెద్ద ఎత్తున రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాలకు పిలిపిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది, 18 నెలలు అయింది దాదాపుగా. ఈ జిల్లాలో 100 మంది దాదాపుగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా చీము కుట్టినట్లు కూడా లేదు. ఈరోజు ఒక ఎకరాకు సంబంధించి దాదాపు